వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా మున్నూరు కాపు విద్యార్థుల ప్రతిభా పురస్కార కార్యక్రమం. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు ఎంపీ లక్ష్మణ్ దిశానిర్దేశం. యాద్గార్పూర్ లో భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు. మహాలక్ష్మి పెద్ద పోచమ్మ తల్లులకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. సంక్షేమ పథకాలతో మహిళల ఆర్థిక స్వావలంబన. పేద మహిళలను గుర్తించి మహిళా సంఘాల్లో చేర్చాలని పేదరిక నిర్మూలన సంస్థ స్టేట్ పిఓ భారతి సూచన. ప్రకృతి ఒడిలో అమీరాబాద్ ఫారెస్ట్ లో శిక్షణ తరగతిలో మీడియా అకాడమీ వినూత్న శిక్షణ పట్ల హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన. టీయూసీఐ ఆహ్వాన సంఘ సమావేశంలో మాస్టర్ నేత ప్రభాకర్ ఉద్ఘాటన. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల నేపథ్యంలో జూన్ 2వ తేదీన జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జూన్ 9వ తేదీ నుండి ప్రతి సోమవారం సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. భారత వీరవనితల నారీ శక్తికి నిదర్శనం అహల్యాబాయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఆమె జయంతి సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన గోల్ హనుమాన్ చౌరస్తా నుండి మార్కండేయ మందిరం వరకు నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సిరినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకమాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ మహిళా నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తూ మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేశారన్నారు. ఆమె హిందూ దేవాలయాల నిర్మాణానికి గొప్ప మార్గదర్శకురాలు, నిర్మాణకర్త అన్నారు. అహల్యాబాయి భారతదేశం అంతటా వందలాది దేవాలయాలతో పాటు ద్వారకా నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ ఆలయం వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు. 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరియు మరమ్మత్తు ఆమె అత్యంత ముఖ్యమైన కృషి చేశారన్నారు. ఆమె తన పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన అందించడంతో పాటు కులవృత్తులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. వీరత్వం అనేది ఈ గడ్డలో పుట్టిన ప్రతి బిడ్డ పుట్టుకతో మన పూర్వీకుల ధైర్య సాహసాలను పునికిపుచ్చుకోవడం, వారిని మనం ఆదర్శంగా తీసుకోవడం మనం చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహారాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఇందూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ గోలన్మాన్ నుండి మార్కండే మందిరం వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమ కన్వీనర్ పొతంగర్ లక్ష్మీనారాయణ గారికి మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు వేదిక మీదున్న పద్మశాలి అధ్యక్షులు, పద్మశాలి పట్టణ అధ్యక్షులు దత్తాత్రేయ గారికి, మాజీ అధ్యక్షులు సత్యపాల్ గారికి, మాజీ అధ్యక్షులు దావ నరసయ్య గారికి మరియు శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎవరైతే అధికారం ఉన్నప్పుడు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తన పరిపాలన చేస్తారో వారి పేరు చిరస్థాయిగా ఉంటుందని తెలియజేయడానికి అహల్యాబాయి హోల్కర్ గారిది. ఎందుకంటే ఆమె గొప్పతనము మా పొతంగర్ లక్ష్మీనారాయణ గారు ఆమె పుట్టినప్పటి నుండి
చివరి వరకు ఆమె సాధించిన విజయాలు, ఆమె సంస్కరణలు, ముఖ్యంగా పద్మశాలి సోదరులకు ఆ రోజు నేత కార్మికులకు ఏదైతే ఆమె సహాయ సహకారాలు అందించిందో ఈ రోజు వరకు కూడా ఆమె పొందుపరిచిన సంస్కరణలు ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నారీ శక్తికి నిదర్శనం ఆలియాబాయి హోల్కర్ గారు. ముఖ్యంగా ఆమె హిందూ దేవాలయాల పునరుద్ధరణ కానీ, పునర్నిర్మాణం కానీ, ధర్మశాలల నిర్మాణము ఈరోజు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. భారతదేశంలో అనేక వందలాది ఆలయాల పునర్నిర్మాణము, ముఖ్యంగా వారణాసిలో కాశీ ఆలయ పునర్నిర్మాణము ఆమె ఆధ్వర్యంలో చేయడం జరిగింది. న్యాయబద్ధమైన ఆమె పరిపాలనకు నిదర్శనం ఆయన సొంత కొడుకు తప్పు చేస్తే కూడా మరణశిక్ష విధించిండ్రు. అప్పుడు ప్రజలందరూ కూడా అడ్డుకొని ఆయనకు క్షమాభిక్ష పెట్టడం జరిగింది. ఆమె పరిపాలన ఏదైతే అధ్యక్షులు చెప్పినట్లు ఇన్ని సంవత్సరాల తర్వాత మరి చాలామందికి ఆలియాబాయి హోల్కర్ అంటే కొత్తగా మొదటిసారి వింటా ఉన్నారు. ఫుట్పాత్ కబ్జాలు తొలగించి ట్రాఫిక్ ను నియంత్రించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆదేశించారు. పోలీస్ కమిషనర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ తో సమీక్షించారు. ఇందూరు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మరియు ఉన్నతాధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత పెద్ద నగరాలలో ఒకటైన ఇందూరు నగర అభివృద్ధి సుందరీకరణకు అందరం సమిష్టి కృషితో ముందుకు పోవాలన్నారు. నగరంలో జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఫుట్పాత్ కబ్జాలు, సిగ్నల్ పాయింట్స్, వన్ వే రోడ్, పార్కింగ్ విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఇందూరు జిల్లాలో డ్రగ్స్ అండ్ గంజాయి మహమ్మారి విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని, వందల మంది యువత తమ బంగారు భవిష్యత్తు మత్తులో చిత్తు చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి మరియు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల క్యాంపస్ లో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో గ్యాంగ్ వార్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అల్లరి మోకాలను ఉపేక్షించేది లేదు అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలో పోలీస్ శాఖ కఠినంగా వివరించాలని అన్నారు. అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా దుకాణాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ గత కొద్ది రోజుల నుండి నిర్ణీత సమయానికి మూసివేయడంలో విజయం సాధించిన పోలీస్ శాఖను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజవెంకటరెడ్డి, ట్రాఫిక్ ఎస్పీ మస్తానలి, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి మరొక కన్ను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ పై ఈగవాలిన ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు. బంజారా హిల్స్ లోని తన నివాసం సమీపంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన తర్వాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం నూతన కార్యాలయంలో తొలి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జిల్లాలో 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని గుర్తు చేశారు. ప్రతి ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చేసేందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టేందుకు నోటీసులు ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పట్ల ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణ జాతిపితకు కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ సోయితో పరిపాలన చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన కర్మ అని, కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులు అర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని స్పష్టం చేశారు. తెలంగాణ గ్రహచారం బాగాలేక తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచన చేశారు. సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లిన వారికి ఉద్యమ అభివందనాలు తెలియజేశారు. ఏ అంశమైనా కూడా
చాలా బలంగా తెలంగాణ ప్రజల గొంతుకగా తలలో నాలుకలాగా ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా బతుకమ్మ ఎత్తినా బోనం ఎత్తినా వారి సంబరంలో సంబరంలాగా వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. తెలంగాణ జాగృతి సంస్థ పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితో. ఒకటి కేసీఆర్ గారు, రెండు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పక్క రచయితలు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క గాయకులు ధూమ్ధామ్ పేరుతో విజృంభిస్తున్నారు. అయినప్పటికీ దెర్ ఈజ్ సమ్ గ్యాప్, దెర్ ఈజ్ సమ్ స్పేస్, యూ షుడ్ థింక్ టు ఫిల్ దట్ స్పేస్ అని ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు ఆనాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అని పేరు పెడుతున్నామంటే ఆనాడు చాలామంది మేధావులు అసలు తెలంగాణ పేరు లేకుండా పెట్టండి, తెలంగాణ జాగృతి అనగానే మిమ్మల్ని వెంటనే తొక్కేస్తారని కూడా ఆనాడు అనేక మంది చెప్పిండ్రు. అంత పెద్ద ఎత్తున ఆంధ్ర పాలకుల యొక్క వివక్ష ఉన్నటువంటి సందర్భం అయినా సరే తెలంగాణ జాగృతి పేరు పెట్టుకునే ముందుకెళ్తామని చెప్పి తెలంగాణ జాగృతి పేరు పెట్టి మరి సంస్థని ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా నడిపించుకున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు హైదరాబాద్లో ఎప్పుడు కూడా అశోక్ నగర్లో ఆఫీస్ ఉండేది. ఇవాళ అశోక్ నగర్ నుంచి ఆఫీస్ని మేము బంజారా హిల్స్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి లాంగ్ లీజ్ తీసుకున్నాం మరి ఇక్కడ, కాబట్టి చాలా రోజులు ఇక్కడ మా ఆఫీసు స్థిరంగా మీ అందరి ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నిలబడి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. పశువుల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. రెంజిలో జరిగిన పశువుల సంతను ఆయన సందర్శించారు. బోధన్ డివిజన్ పరిధిలోని సాటపూర్ మరియు బోర్గం గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పశువుల కొనుగోలుకు సంబంధించినటువంటి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఉండాలన్నారు. లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిపితో పాటు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుని ఇక్కడి నుంచి వెళ్లకుండా అని జాగ్రత్తలు చూసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ వాడు జీపీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఆడ అమ్మినట్టు జీపీ వాళ్ళు పర్మిషన్, తర్వాత డివిఎస్ఓ గారు వాళ్ళ టీం ఇక్కడ వచ్చినట్టు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ పశువుని ఎందుకు వాళ్ళని తీసుకెళ్తున్నారని కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతాం. అందులో ఇప్పుడు వచ్చే వారంలో మనకి బక్రీద్, ఈదుల్ అదా పండుగ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుల్ని ట్రాన్స్పోర్టేషన్ కానివ్వకుండా, అట్లానే ఏవైతే బ్యాన్ ఉన్నాయో కొన్ని క్యాటిల్ని మనం ఆవుల్ని సాక్రిఫైస్ చేయడం, కొన్ని క్యాటిల్ కొన్ని బ్యాన్ ఉన్నాయి, వాటిని కూడా ఎటువంటి వాటిని ఇక్కడ సేల్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేయకుండా. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, జనసంచారం, వాహనాల శబ్ద కాలుష్యం అస్సలు లేదు, అమాత్యుల హడావిడి లేదు. నిశ్శబ్ద వాతావరణంలో దట్టమైన పచ్చని అడవి తల్లి ఒడిలో వినూత్నంగా 2 రోజుల పాటు జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించింది తెలంగాణ మీడియా అకాడమీ. శిక్షణ తరగతులంటే బల ప్రదర్శనలాగా నిర్వహిస్తూ రాజకీయ నాయకులు హడావిడి, సన్మానాలు, సత్కారాలు కాదని శిక్షణ అంటే శిక్షణలాగే ఉండాలని మీడియా అకాడమీ చాటి చెప్పింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్స్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని
మన్ననూరులో గల అటవీ శాఖ భవనంలో మే 29, 30 తేదీలలో 2 బ్యాచ్లకు మీడియా అకాడమీ శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించింది. నాగర్ కర్నూలు జిల్లా TUWJ కమిటీ సహకారంతో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి అకాడమీ సిబ్బందితో కలిసి 3 రోజుల పాటు అక్కడే మకాం వేసి శిక్షణ తరగతుల ఏర్పాట్లను పర్యవేక్షించడం విశేషం. మే 29న ఆయన ఈ శిక్షణ తరగతులను ప్రారంభించగా మొదటి రోజు ప్రముఖ సంపాదకులు కె. శ్రీనివాస్, ఆర్వి రామారావు, సీనియర్ పాత్రికేయులు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డిలు హాజరై ఆయా అంశాలపై జర్నలిస్టులకు తర్ఫీదిచ్చారు. అలాగే రెండవ రోజై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గాయక్వాడ్, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, ప్రముఖ పాత్రికేయులు ఉడుముల సుధాకర్ రెడ్డి, భావనారాయణ, TUWJ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహతలీలు హాజరై జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తరగతుల కోఆర్డినేటర్ గా జి. మధుగౌడ్ వ్యవహరించగా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావుతో పాటు నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రతి పేద మహిళను గుర్తించి వారిని సంఘాల్లో చేర్పించి వారికి ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలని అన్నారు. మహిళా సంఘాలు పంచసూత్రాలు అమలు చేయాలని తెలియజేశారు. నవీపేట్ మండల మహిళా సమైక్యలో శనివారం రోజున మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుండి స్టేజ్ ప్రాజెక్ట్ మేనేజర్ భారతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. డ్వాక్రా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, వరి కొనుగోలు కేంద్రాలు, పాఠశాల యూనిఫామ్ తో పాటు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సంఘాలను బలోపేతం చేయడానికి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, తమ సంఘాలను పూర్తిగా వారిని నడిపించుకోవాలని తెలిపారు. ప్రతి పేద మహిళను గుర్తించి వారిని సంఘాల్లో చేర్పించి వారికి ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలని అన్నారు. మహిళా సంఘాలు పంచసూత్రాలు అమలు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా DPM శ్రీనివాస్, APM భూమేశ్వర్ గౌడ్, CCలో శ్రీనివాస్, ప్రవీణ, పవన్, వివిధ గ్రామ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. నమ్మింది కాబట్టి మీ పేదలతో కలిసి కూర్చుంటే మీరు కొన్ని ఆలోచనలు ఇచ్చారు, మీరు కొన్ని సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని సెల్ఫ్ తీసుకొని మీ ద్వారానే పేదరికాన్ని తొలగించవచ్చు నమ్మి ఈరోజు ప్రభుత్వము సెల్ఫ్ కృషి చేస్తున్నాయి. సంఘాలు, సమాఖ్యలుగా ఏ రకంగా మనం మహిళలని పైకి అన్ని రంగాలలో పైకి తీసుకురావాలంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మహిళలకు కల్పించాలి. వాళ్ళందరినీ కోటీశ్వరులను చేయాలి. కోటీశ్వరులు అంటే మనం ఊరికే పొదుపు చేసుకొని అప్పులు తీసుకుంటే కోటీశ్వరులు కాదు కదా, కోటీశ్వరులను చేయాలి. అందుకని మనం దీనికోసం ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం తీసుకుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ నియమం ఏంటి, అసలు సంఘాలలో బయట పేదలైన వాళ్ళు ఎవ్వరు ఉండవు, అందరూ సంఘాలలోనే ఉన్నారు. చిన్న సంఘాల్లో ప్రతి పేద మహిళ తప్పనిసరి విధిగా ఉండాలి. ఉండేలాగా మన గ్రామ సంఘాలు, మన సమాఖ్యలు కృషి చేయాలి. అట్లా వచ్చిన మహిళలకు మనం చేయూతను అందించి ఆర్థిక చేకూర్పునిద్ద కానీ వాళ్ళ జీవనోపాధుల పెంపుదలకు కానీ మనం అనేక రకాల ఆర్థిక అనుసంధానాలు, మా బ్యాంకు రుణాలు, శ్రీనిధి, అదే కాకుండా చాలా ప్రభుత్వ పథకాల ద్వారా అన్ని రకాల రుణాల అవకాశాలు ఏవైతే ఉన్నాయో, ఇట్లా వెల్ఫేర్ ఉన్నాయి కదా, SC, ST, BC, సోషల్ వెల్ఫేర్, అట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా, ఇండస్ట్రియల్ ప్రోగ్రాంల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్ని కార్యక్రమాలను అనుసంధానం చేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొని అభివృద్ధి చెంది వాళ్ళు అప్పుడు కోటీశ్వరులు కావాలి. పొదుపు అప్పులతో కాదు, సంపాదనతో. నీకు ఎంత ఆస్తులు ఉన్నాయమ్మా అని అంటే చెప్పగలగాలి, అది మనకు కోట్ల రూపాయలు కావాలి. అట్లా అవుతే మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఆ స్థాయిలో ఉండడం కాదు, ఇంకా పై స్థాయిలో ఇవాళ కోటి సంపాదిస్తే ఇంకొంచెం పెద్ద పరిశ్రమ పెట్టుకొని ఇంకా కొంతమందికి ఉపాధి, ఇంకొంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మనం బాగుపడ్డాం కాదు, ఇంకొకరికి కూడా ఉపాధి. అట్లా మన సమాఖ్యలు కృషి చేయాలి. మన సమాఖ్యలు కూడా జీవన అదే ఆదాయ కార్యక్రమాలను చేపట్టి చాలా మంది చాలా కార్యక్రమాలు అన్నిటికి కూడా మహిళా సమాఖ్యలు
చేయిత నుంచి ముందుకు తీసుకెళ్తాం కదా. మన ఆర్టీసీ బస్సులు ఆర్టీసీలకి మనం ఇచ్చాము, అద్దెకి ఇచ్చాము బస్సులను కదా. అదే రకంగా ఇప్పుడు స్కూళ్ళకి యూనిఫామ్లు కుట్టించిస్తున్నాం. ఇంకేదో కొత్త కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి బలంగా పనిచేయాలి. బలంగా పనిచేయాలంటే లోతుగా మనం అన్ని కూడా పరిశీలించి మన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మున్నూరు కాపు విద్యార్థుల చదువుతో పాటు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలబడుతూ తమ సత్తాను చాటాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక శివాజీనగర్ లో గల మున్నూరు కాపు సంఘ భవనంలో తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్ పటేల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీందర్ పటేల్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో పాల్గొని జ్యోతిని వెలిగించే విద్యార్థులకు 2025 ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు విద్యార్థులు చదువులో ముందు ఉండడమే కాకుండా వివిధ రంగాల్లో తమ సత్తాను చాటుతూ తమ వంతుగా దేశ భవిష్యత్తుకు గొప్ప పునాదులు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యలోనే కాకుండా క్రీడల్లో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ముందుకు సాగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులను ఆదర్శంగా తీసుకుని తమకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సైతం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్క మున్నూరు కాపు విద్యార్థి సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మున్నూరు కాపులపై నిర్లక్ష్యం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా బీసీలైన మున్నూరు కాపులు అన్ని రంగాల్లో తనదంటూ ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పటేల్, తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరల రత్నాకర్, టీఎంకేఈడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బాలశ్రీనివాస్ పటేల్ తదితర మున్నూరు కాపు కుల బాంధవులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తల్లిదండ్రులు ముఖ్యంగా ఎందుకో ఉన్న ఆస్తులైన అమ్మి ఈ పెద్ద స్కూల్లో పెద్ద స్కూల్ అంటే ఎక్కువ ఫీజు ఎవరు వసూలు చేస్తే అది పెద్ద స్కూల్ అనుకుంటాం. మనం ముక్కు పిండి వసూలు చేస్తాం. అక్కడ 4 గోడల మధ్య నేర్పించేది పాఠాలు కాదు, బట్టి పట్టించడము, దాన్ని నిజంగా చెప్పడం రద్దు చేయడం. అంటే ఈ రకంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు మనమే ఉన్న ఎకరాల పొలాన్ని అమ్ముకొని పిల్లలను హైదరాబాద్ పంపించి మరి ఆ కార్పొరేట్స్ చాలామంది ఆ బలవంతులు చదువులు తట్టుకోలేక ఏ రకంగా ఇవాళ మానసికంగా వాళ్ళు ఒత్తిడికి లోనైపోయి మానసిక రోగులుగా మారుతున్నారో, అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారో మీరు దయచేసి తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు గమనించారు. చదువు ఎవరి సొత్తు కాదు, ప్రతిభ ఎవరి సొత్తు కాదు. అవకాశాలు ఉంటే అందరూ కూడా వాళ్ళ బీసీలు కప్పుల్లో కూడా తెలివితేటలు ఉన్నాయి, కానీ అవకాశాలు తగ్గించాలి. ఒకసారి మనం పరిశీలిస్తే డాక్టర్ అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, మిజైల్ మ్యాన్ అని చెప్పి మనం కొనియాడుకునేవారు. ఇక్కడే మన హైదరాబాద్లో టీఎంఆర్లో మరి పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఆయన చదువు మరి చాలా పేరుతో ఉంటున్న వ్యక్తి. ఆయన క్యారీ అంతా కూడా ఒక న్యూస్ పేపర్ పైగా సైకిల్ మీద న్యూస్ పేపర్లు ఇంటింటికి పంపించేసి జీవితం గడుపుకునే వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. ఈరోజు దూర ప్రాంతాల్లో మరి ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని గుడి దీపం కింద అంత గొప్ప శాస్త్రవేత్త ఏంటంటే ఇది సామాన్యంగా మీరు అందుకనే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. వై నాట్ మీ, వై నాట్ ఐ అనేటువంటి భావన మీలో ఆ పట్టుదల రావాలి. నేను అబ్దుల్ కలాం కెన్ డూ ఇట్. ఆయన కూడా పేద కుటుంబంలో తెలియదు. నిజంగా చెప్పాలంటే మీ పిల్లలందరూ కూడా అదృష్టవంతులు. ఇవాళ మీ తల్లిదండ్రులు మీరు కష్టపడి సంపాదించింది మీ చదువు కోసమే ఖర్చు పెడుతున్నారు. పూర్వము ప్రభుత్వ బడిలో పరీక్షల్లో చదివించే మహా విరగమయ్యేది. అంత నాణ్యమైన విద్య, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి మరి స్కూల్స్ కాలేజీలకు పంపిస్తున్నారు. కాబట్టి మీరు మీ తండ్రులకే కాదు, మన కులానికే కాదు, మన ప్రాంతానికి మధ్య తెచ్చే విధంగా కష్టపడి చదువుకొని రాణించాల్సి వస్తుంది. డాక్టర్ అబ్దుల్
99లో నేను ఏ ప్రాంతంలో అశోకులుగా ఉంటానో ఆ అబ్బాయి ఆంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఆయన మత్స్యకార వృత్తిలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఉదయం పడవ మీద ఆ ప్రభుత్వ పాఠశాలకు పోయి తిరిగి రాత్రికి వచ్చేవారు. వీధి దీపం కింద చదువుకునేటువంటి గురుజాల తెలుగు మీడియం, ఇంగ్లీష్ అక్షర ముక్క రాదు. ఆ రకంగా ఆ పల్లెల్లో చదువుకొని డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాద్ మా దగ్గరనే అశోకనగర్కి వచ్చి అక్కడ అనేకమైనటువంటి స్టడీ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, ఒక రూమ్లో 10 మంది ఉండి వంట చేసుకుంటూ కష్టపడి చదివి ఆ రకంగా ఉదయం పని పోవాలా, ఏదో పని చేసుకోవాలా, రాత్రి చదువుకోవాలి. అటువంటి ముత్యాల రాజు తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తి ఎక్కడో గోదావరి జిల్లాలో సివిల్స్లో మరి పరీక్షలు రాస్తే నంబర్ 1 టాపర్, దేశంలోనే నంబర్ 1 వచ్చింది. మేము ఆ రోజు ఈ మాదిరిగానే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను మిగతా వాళ్ళని కలిసి రవీంద్ర భారతిలో సన్మానానికి పిలిపిస్తే వాళ్ళందరూ తల్లిదండ్రులు వచ్చారు. కాలు చెప్పలేవు, ఒక లుంగి కట్టుకుని వచ్చినట్టు తండ్రి. ఆ ముత్యాల రాజు ఆ అబ్బాయి సన్మానిస్తే ఒప్పిపోయినాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక జిల్లాలో కలెక్టర్ కొనసాగుతున్నాడు. ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివిన వ్యక్తి ఎందుకు సాధ్యం కాదనేది మన అబ్బాయి అమ్మాయిలు దీని ఒక చరిత్ర తీసుకోవాలి. అంతేందుకు ఇవాళ మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ కాన్వెంట్ స్కూల్లో చదవలేదు, ఏ కార్పొరేట్ స్కూల్లో చదవలేదు, ప్రభుత్వ పాఠశాల చదివి ఇవాళ మన ఛాయ ఉన్న వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి. అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గర్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారు, పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున మహాలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు అభిషేకము, ధాన్య దివాసము నిర్వహించారు. సాయంత్రం క్షయ దివాసము, ఫల దివాసము కార్యక్రమాలు నిర్వహించారు. కోటగిరి మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవతల ఆలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయాలు పూర్తయినందున 3 రోజుల పాటు నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా 2వ రోజు విగ్రహమూర్తులకు పంచామృతాభిషేకం, ధాన్య దివాసము, క్షయ దివాసము కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3వ రోజు అమ్మవార్లకు సుప్రభాత సేవ, ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం, శిఖర స్థాపన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవకు పాత్రలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటి కిష్టయ్య, గడ్డం కృష్ణకుమార్, పాపయ్య, సింపాలం లక్ష్మణ్, ఒడ్డయ్య, మేత్రి సాయిలు, బరిశెట్టి ఆంజనేయులు, బోధన్ హనుమంతు, అశోక్, సింపాలం నవీన్, నాగరాజు, ముత్తయ్య, మహేష్ గౌడ్, దొడ్ల కిష్టయ్య, కాశీరాం, ఉమేష్, సందీప్, శ్యామ్, బోధన్ ఆనంద్, బరిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు యాద్గార్పూర్ గ్రామంలో అమ్మవారి ప్రతిష్టలో భాగంగా 2వ రోజు, అలాగే మహాగణపతి పూజ మరియు అమ్మవారి హోమ కార్యక్రమము, లలితా సహస్రనామావళి స్తోత్ర ప్రకారంగా హోమ కార్యక్రమం జరిగినది. అలాగే అమ్మవార్లకు పంచామృత అభిషేకము మరియు అలాగే అమ్మవార్లకు ధాన్యాదివాసము మరియు మహాప్రసాదము మరియు అలాగే ఈరోజు సాయంత్రము పుష్పాదివాసము, శయాది సేవ మరియు అలాగే రేపు 3వ రోజు అమ్మవారి పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారికి సుప్రభాత సేవ, అలాగే యంత్ర ప్రతిష్ట, అభిషేకము మరియు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం మరియు అలాగే శిఖర ప్రతిష్ట కార్యక్రమము, మహాపూర్ణాహుతి మరియు అలాగే మహాప్రసాదము, తదుపరి తీర్థ ప్రసాదము జరుగును. అలాగే ఈరోజు ధాన్యాదివాసములో ఇలాగే గ్రామస్తులు చాలా ధాన్యాదివాసం చేశారు. అలాగే గ్రామస్తులను భక్తాశ్రయులకు ఆ అమ్మవారి కృపాకటాక్షలు మరియు ధన ధాన్య వృద్ధి సంపద అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి యొక్క గ్రామ దేవతల యొక్క కృపాకటాక్షలు ఎల్లప్పుడూ కూడా మా గ్రామంలో చిన్నలు పెద్దలు భక్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుతూ జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా స్థాయి దేవాంగ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రిటైర్డ్ కమర్షియల్ టెక్స్ ఆఫీసర్ ఈయన రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు మరియు హెచ్ఎండిఎస్ సెక్రటరీ కొన్ని గంగాధర్, అదేవిధంగా మామిడిపల్లి భూమయ్య, జిల్లా దేవాంగ విద్యా కమిటీ సభ్యులు భూపాల వినాయక్, పసుపుల రఘునాథ్, పసుపుల భూమేశ్వర్, కామని చంద్రమోహన్, బోనిక రాము, కొంగిరాము, పొంగి మోహన్ వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని 32 గ్రామాలకు చెందిన 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయిలో మట్ట రోహన రాజ్, ద్వితీయ స్థానంలో రాస రస్మిత, తృతీయ స్థానంలో పాత రశ్మి గారు పొందడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయిలో 27 గ్రామాలకు చెందిన ప్రథమ మరియు 20 మందికి ద్వితీయ స్థానంలో గ్రామ స్థాయిలో అవార్డు పొందడం జరిగింది. అంతేకాకుండా 10 మందికి 5,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిటిఓ రాజేశ్వర్ మరియు కొంగి గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా లక్ష్యాన్ని ఎన్నుకోవాలని, లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలని, విద్యార్థులు లక్ష్యానికి అనుగుణంగా పుస్తకాలు చదువుకోవాలని, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని, గ్రంథాలయాలకు వెళ్లి వివిధ రకాల పుస్తకాలను రిపేర్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా దేవంగుల నుండి 23 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు శాలువా మరియు మొమెంటోతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా దేవాంగ సంఘంలో మొట్టమొదటి సివిల్ ఇంజనీరింగ్ పొందిన మామిడిపల్లి భూమయ్య దంపతులను మొమెంటో శాల్వాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన దేవాంగ అభ్యర్థులు జిల్లా సంక్షేమ సంఘ అధ్యక్షులు గడ్డి ప్రకాష్, డిష్ గంగాధర్, మామిడిపల్లి భూమయ్య, దాస రాస రాము, రాస ఆనంద్, రాస నిత్యానంద్, బెనికి నారాయణ, కొంగె సదాశివ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. 22వ దేవాంగ విద్యా కమిటీ ద్వారా 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కార మహోత్సవం ఈరోజు జరిగింది. జిల్లాలో దాదాపు 32 గ్రామాల్లో మా దేవాంగ విద్యార్థులు ఉన్నారు. దాదాపు ఇది మేము స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు అవుతుంది. 2004లో మేము ఇది స్థాపించడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పిల్లలలో మోటివేట్ అయ్యి ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. ఈ సంవత్సరం మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 23 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా 32 గ్రామాల నుంచి దాదాపుగా 22 మంది ఫస్ట్లో, అదేవిధంగా 15 మంది సెకండ్ ప్లేస్లో సాధించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫస్ట్ 583 మార్క్స్తో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా 581 జక్రాన్పల్లి, అదేవిధంగా 579 మచ్చర్ల, 583తో పెరిగిటు విద్యార్థి మొట్టమొదటి స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వారికి జ్ఞాపిక అదేవిధంగా మెమోంటోతో సన్మానించడం జరిగింది. అదే ఫస్ట్ సెకండ్ వారికి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం చదువులో ముందుండి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి వారి ద్వారా వచ్చే ఆర్థిక సహాయంతో 5,000 రూపాయలతో ఈ సంవత్సరం 10 మంది విద్యార్థులకు మేము స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మునుముందు ఇతరుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చెప్పగానే విచ్చేసినటువంటి సిటిఓ రాజేశ్వర్ సార్ గారికి, అదేవిధంగా హెచ్ఎండిఏ సెక్రటరీ అయినటువంటి శ్రీ కొంగి గంగాధర్ గారికి ఈ సందర్భంగా మేము వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మాకు ఎల్లవేళలా మున్ముందు అడ్వైజులు ఇస్తూ ఉన్నటువంటి మామిడిపల్లి భూమయ్య సార్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ఇస్తున్నాం. వారు మా కులంలో మొట్టమొదటి సివిల్ ఇంజనీరు. వారి యొక్క సేవలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఏడబ్ల్యూలు 3 వచ్చినాయి, అదేవిధంగా హెచ్జిటీలు 4-5 వచ్చినాయి, ఎస్సీలు 1, వివిధ గ్రూప్ 4లు, గ్రూప్ 2లు, ఈ విధంగా చాలా ఉద్యోగాలు వచ్చినాయి. మున్ముందు మా దేవాంగ కార్మిక వర్గం ఐక్యత సాధించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యాలయంలో టీయూసీఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ముత్తన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధానాలపై చేసే పోరాటాలు విజయవంతం కావాలి అంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రపంచ అభివృద్ధి కార్మికుల పాత్ర రెండూ విడదీయలేనివని అన్నారు. కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయి. కానీ మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగున అవమానాలే ఉన్నాయన్నారు. గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు.
కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్టర్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు బి దేవరాం, టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ప్రకాష్, అరవింద్, పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు అనిత, రాజేశ్వర్, బాబన్న, కిషన్, రమేష్, కిషోర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, నరేందర్, అనిల్, రామ్దాస్, దామోదర్, నడిపి నర్సయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ మహాసభల్ని నిజామాబాద్ జిల్లా పరిధిలోని సిరికొండ మండల పరిధిలో జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో కార్మిక వర్గ, అసంఘటిత కార్మిక వర్గ హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాచి వేస్తూ ఉన్నాయి. పోరాడి త్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కార్పొరేటు విదేశీ శక్తుల పెట్టుబడిదారులు కోరినట్లుగా వాళ్ళ కోరికని తీర్చడానికి తిరిగి 12-14 గంటల పనిదినాన్ని అమలు చేయబోతూ ఉంది. మరోవైపు వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే విధంగా వ్యవసాయ నూతన మార్కెట్ విధానం ముందు తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా రైతాంగ ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో తూట్లు పడుస్తూ ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదు. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక, విద్యార్థి, యువకుల కోరికలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న వీరి విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలే ఈరోజు ప్రధానమైనవని టీయూసీఐ మా ఆహ్వాన సంఘం సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఐక్య ఉద్యమాలకు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చింది. ఆ పిలుపుని వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, గ్రామీణ బంధు కూడా పిలుపునిస్తూ ఉన్నాయి. వీటిని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము దేశ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల మహాసభల్ని విజయవంతం చేయాలని కామారెడ్డి పట్టణంలో ఆహ్వాన సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలు విజయవంతం కావాలని ఈ దేశంలో, రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆర్మూర్, భీమ్గల్, కామారెడ్డి ప్రాంతంలో ఉండేటటువంటి కార్మికుల పక్షాన టీయూసీఐ బలంగా నిర్మాణాత్మకంగా పోరాటం చేయడానికి సమాయత్తం కావాల్సినటువంటి స్థితికి ఆహ్వాన సంఘంలో ఉండేటటువంటి ప్రజలందరూ, మేధావులందరూ అందరూ కూడా సహకరించి ఈ సమావేశాన్ని, మహాసభలని విజయవంతం కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్టర్గా మేము పిలుపునిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉండే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.